కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. అర్థరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. నీవు ప్రతిరోజు ఒకడికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. అది ఎవరో కాదు, నిన్నటి నువ్వే. జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. నేను ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు. దాని అర్థం నేను తప్పిపోయానని కాదు. నీవు ఎప్పుడు పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడు చేయని కృషి చేయాలి. మనం జరగపోయినా దాన్ని వెనక్కి వెళ్ళి మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు. ఏడ్చేవాడు బలశాలి కాదు, ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడు బలమైనవాడు. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేదు. ఒక్క అడుగు ప్రారంభిస్తే 1000 మైళ్ల ప్రయాణమైనా పూర్తి అవుతుంది. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి, లేదా ఆ కాంతిని ప్రతిబింబించగలిగే అద్దంగా అయినా మారాలి. అమ్మ ప్రేమకు ప్రతిరూపం. పదిలంగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని లోటు ఎంత దుర్భరమో నీకు తెలుస్తుంది. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అడ్డంకులకు కృంగపోయేవారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టం అవుతుంది. అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది. మన ఆత్మీయులతో పంచుకుంటే సంతోషం రెట్టింపవుతుంది. అలాగే విషాదం సగం అవుతుంది. అసలే ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించటం ఎంతో ఉత్తమం. ఆత్మవిశ్వాసం లేకపోవటం అపజయాలకు గల ముఖ్య కారణం. మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది. అంతేకాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది. గడ్డివామును తగలబెట్టడం వలన సముద్రం వేడెక్కలేదు. ఎవరో విమర్శించారనో హేళన చేశారనో ఉన్నతుల మనస్సు కలత చెందదు. ఎంతో ఆకలితో ఉన్న సింహం గడ్డిని మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు.
కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు. చీకటి తరువాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తరువాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని చేరటం 1000 కోరికలు తీర్చుకున్నా లభించదు. నేను అదృష్టాన్ని నమ్ముతాను. ఎందుకంటే నేనెంత కష్టపడితే అది నన్నంతగా వరిస్తుంది. అదృష్టం మన నుదుటన ఉండదు, మన కృషితోనే ఉంటుంది. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. నేను క్షమిస్తాను దాని అర్థం ఇతరుల ప్రవర్తనని అంగీకరించానని కాదు, నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని. ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు. ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి. జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావలసింది ఆ జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటమే. తన ఆశయాలకు పనిచేయక సన్నగిల్లిన వ్యక్తి ముసలివాడితో సమానం. నీ బాధ్యతలను నీవు సరిగా గ్రహించినప్పుడు నీ ఆశయాలను పూర్తి చేసుకోవాలనే పట్టు నీలో కనిపిస్తుంది. విజేత ఎప్పుడు విజయాలతో నిర్మింపబడడు, తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవటం ద్వారా తయారవుతాడు. జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినప్పుడు పడే బాధ చాలా కష్టమైనది. మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. గొప్ప పనులు చేయలేనివారు చిన్న పనులు గొప్పగా చేయటం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. ఎక్కువగా వేచి చూడకు, సమయం మనకు పూర్తి అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. ఆశని ఎప్పుడూ కోల్పోవద్దు. మన ఈ రోజటి ఆశయాలే మనం ఊహించే రేపటి వాస్తవాలు. జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది. దానికి కావలసింది కేవలం మన అంగీకారమే. మన జీవితాశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు, దానిని వృద్ధి చేయటానికి అయి ఉండాలి. జీవితం నీకు ఏమి ఇచ్చిందో సరిగా గమనించగలిగితే జీవితం నీకు చాలా ఇస్తుంది.